తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో బస్టాండ్ క్యాంపు నుండి మేడారం జాతర ప్రత్యేక బస్సును స్థానిక నర్సంపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారితో కలిసి పూజ మరియు రిబ్బన్ కటింగ్ చేసి బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి గారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన సిఐ గారికి శాల్వ మరియు పుష్పగుచ్చంతో డిపోకి స్వాగతం పలికారు. మేడారం ప్రత్యేక బూతుల వద్ద డ్యూటీ చేసే ఉద్యోగులకు టీ-షర్ట్స్, టోపీలు అందించారు. జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాము. పాటించగలరు. పాటించగలరని కోరుతున్నాము. మేడారం జాతర ప్రయాణంలో విజ్ఞప్తి. నర్సంపేట పట్టణ ప్రజలకు నమస్కారం. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా నర్సంపేట డిపో ఆర్టీసీ తరఫున మేము బస్టాండ్ ఆవరణలో మేడారం క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపులో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 100 ట్రిప్పులు ఇప్పటికే వెళ్ళిపోవడం జరిగింది. బస్సులన్నీ కూడా 4500 మంది పబ్లిక్ని కూడా మేము ప్యాసింజర్స్ని ట్రావెల్ ఇక్కడి నుంచి చేయించడం జరిగింది. మరి దీనికి గాను మేము ఇక్కడ తగిన ఏర్పాట్లు చేశాము. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది జరగకుండా వారికి టెంట్ సౌకర్యాన్ని కల్పించాము, చిన్న ట్రాఫిక్లో లేకుండా ఉండడానికి. అలాగే మంచినీటి సౌకర్యాన్ని కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని కూడా వారి యొక్క సహకారంతో ఇక్కడ మేము టెంట్ ఆవరణలో వారికి డ్యూటీని కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా జాతరకి మా యొక్క సిబ్బంది కూడా దాదాపు ఒక 50 మంది ఈ క్యాంపులోనే డ్యూటీ చేయడం జరుగుతుంది. నిర్విరామంగా కంటిన్యూషన్గా 24 అవర్స్ కూడా మేము ప్రయాణికుల కోసం సర్వీస్ని అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా పోయినటువంటి ట్రిప్పుల్లో అందరూ కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీతో మంచిగా చక్కగా వెళ్తున్నారు అమ్మవారి దర్శనానికి. ఆ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మేము ఇక్కడి నుంచి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ద్వారా అమ్మవారి గద్దెలకు అతి దగ్గరగా వీరు భక్తులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇతర వాహనాల్లో వెళ్తే సుమారుగా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ వాహనాలు నిలిపివేయబడుతున్నాయి. కాబట్టి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసి అమ్మవారి గద్దెల వరకు ప్రయాణం సాగించండి అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు ఎన్ని బస్సులు పోయినాయి, ఇంకెన్ని బస్సులు మీరు? ఇప్పటి వరకు కూడా ఈ 2 రోజుల నుంచి చూసుకుంటే 100 ట్రిప్పులు, సుమారుగా 100 ట్రిప్పులు, 4500 మంది ప్రయాణికులు ట్రావెల్ చేశారు. ఇంకా అదనంగా కూడా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకున్నాము. అదనపు ట్రిప్పులు కూడా నడపడానికి మా యొక్క సిబ్బందిని, బస్సులను కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రయాణికులకు ఏ విధమైన సలహాలు, సూచనలు ఉన్నా 24 గంటల రవాణా సదుపాయము, అంతేకాకుండా మా యొక్క కమ్యూనికేషన్ సెల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని నర్సంపేట పట్టణ చుట్టుపక్కల ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను భాను కిరణ్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఆపరేషన్స్ వరంగల్ జిల్లా.
మేడారం మహాజాతరకి మరి టీజీఎస్ఆర్టీసీ తరఫున మా ఎండీ గారి డైరెక్షన్లో చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్ 6 జిల్లాల నుంచి 51 పాయింట్ల నుంచి దాదాపుగా 4000 బస్సులను మేము ఈసారి మేడారం జాతరకి ఏర్పాటు చేసినాము. గత జాతరలో మేము 3490 బస్సులను నడపడం జరిగింది. 16,87,000 మంది ప్యాసింజర్లను ట్రాన్స్పోర్ట్ చేశాము. ఈసారి దాదాపుగా మరి మా ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని ఒక అంచనా వేసుకున్నాము. దాని ప్రకారంగా మరి ఓవరాల్ స్టేట్ నుంచి ఒక 4000 బస్సులని మేము సమీకరించి మరి 51 పాయింట్ల నుంచి 6 జిల్లాల నుంచి మేడారంకి మరి గత ఆదివారం నుంచే ఆపరేషన్ స్టార్ట్ అయినాయండి. నిన్న కొద్దిగా డల్ ఉన్నప్పటికీ ఈరోజు కొద్దిగా పికప్ అయింది. మంచిగానే భక్తులు చాలామంది వెళ్తున్నారు. మా వరంగల్ జిల్లాలో వచ్చేసి ఒక 17 పాయింట్ల 9 డిపోలు ఉన్నాయి. ఈ 9 డిపోలలో 17 పాయింట్ల నుంచి దాదాపుగా 1755 బస్సులు అంటే మేజర్గా సగం బస్సులు మన వరంగల్ జిల్లా నుంచి ఆపరేట్ అవుతాయి. 9 డిపోలు అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాల వల్ల 9 డిపోలు నుంచి 1755 బస్సులని మరి ఈసారి జాతరకి మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం హైదరాబాద్ సిటీ నుంచి మహబూబ్నగర్ నుంచి మనం సమీకరించడం జరిగిందండి. అదేవిధంగా మన జిల్లాలో ఉన్న బస్సులు అన్నీ కలిపి దాదాపుగా 1755 బస్సులు ఈ ఆదివారం వరకు మన భక్తులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ 17 పాయింట్లలో కూడా మరి ప్రయాణికుల సౌకర్యార్థం నెట్స్, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ అనుకోండి, క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా మరి ఆర్టీసీ ఎప్పుడూ మీకు తెలుసు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మా డ్రైవర్లను కూడా చాలా ముందు నుంచే మరి అందరికీ అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. ప్రమాదాలు లేని జాతరగా నడపడానికి అందరినీ ఆ దిశగా మరి ట్రైన్ కూడా చేయడం జరిగింది. ప్రయాణికులను గమ్యంగా ఇంటికి చేర్చే దిశగా మా టీజీఎస్ఆర్టీసీ మొత్తం కృషి చేస్తుందండి. మరి ఈసారి జాతరలో భక్తులందరూ మరి సురక్షిత ప్రయాణానికి పేరైన టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను.